ఈ బాధ్యతలు మా ఒక్కలే కాకుండా చాలా మంది ఉన్నారు. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మాలాంటి బాధ్యతలు ఇంకా ముందు ముందు కూడా బాధపడకూడదు. అది మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం ఆయనకున్న రాజకీయ బలం అండదండలతో చూసుకొని వాళ్ళందరూ భయపడి రాలేకపోతున్నారు. మేము ఈరోజు ముందుకు వచ్చాము అంటే మాకు ఇంకా ఇంకా హద్దు మీరిపోతున్నాడు. ఇంకా ఎట్లా అంటే వీళ్ళు ముందు ముందు ఏమి చేయడానికైనా వీళ్ళకి కోల్పోవడం. ఎందుకంటే ఒక్కసారి అన్యాయం చేసుకోవడానికి అన్యాయమే. వాళ్ళ మీద జైలు కేసులు ఉన్నాయి. మూడు 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 దానికి బెయిల్ పట్టుకుని వచ్చారు. వాళ్ళ ఆవిడ అన్ని కేసుల్లో బెయిల్లో ఉన్నది. ఇంక ఇంతమంది చేసి మేము 10-15 సంవత్సరాల నుంచి మేము అందరు అధికారుల దగ్గర తిరుగుతున్నాం. ఎంఆర్ఓ, ఆర్టీఓ అందరి దగ్గర మా దగ్గర ఉన్న పేపర్లు అన్నీ ఉన్నాయి. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. నెక్స్ట్ ఇలాంటివి 10 ప్రెస్ మీట్లు వస్తాయి. పుట్టిన మైండ్ ఆ వడ్డాది గ్రామంలో 20 మంది పైన బాధ్యతలు ఉన్నాయి. ఎవరెవరు దగ్గర 15 కోట్ల కుంభకోణం, ఈయన ఒక్కరి దగ్గర 8 కోట్లు. ఇంకా రాజకీయ అనుభూతితో ఆయన రెచ్చిపోతున్నాడు సార్. దయచేసి మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అరాచకాన్ని ఆపడానికి మాకు దయచేసి సహకరించండి. అధికారుల దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. మాకు ఇంకా ఆప్షన్ లేక ఈ ఆప్షన్ ఇక్కడికి వచ్చాము. ఇంకా మీరు కూడా ఏం చేయలేకపోతే నేను ఉరేసుకొని చస్తాను అంతే. నాకు ఐఎమ్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రెస్ మీట్ 15 సంవత్సరాల నుంచి ప్రతి అధికారి దగ్గర తిరుగుతున్నాను, ప్రతి రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నాను. ఎప్పుడూ నాకు హెల్ప్ చేయకుండా, నా ఊర్లో నన్ను రానివ్వకుండా అవతలని నా ఊర్లో వాళ్ళని నా మీదకి మూసుకెళ్తున్నాడు. నేను ఒక కామన్ పర్సన్ని నేను చెయ్యలేకపోతే ఒక ఇండియాలో ఎందుకండి మనం బతకాలి? కామన్ పర్సన్కి జస్టిస్ ఇవ్వకపోతే మనం ఎందుకు ఇండియాలో బతకాలి? ఎంత రాజకీయ నాయకులు ఎంత అండదండలు ఉంటే మాత్రం ఎంత బాధగా ఉన్నాము. సబ్ రిజిస్టర్ని దయచేసి దీనికి బాధ్యతలైన అందరూ ఎంఆర్ఓని, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేసి దీన్ని వాళ్ళందరినీ సస్పెండ్ చేయదండి. సస్పెండ్ చేయకపోతే నేను కలెక్టర్ ఆఫీస్లో నేను అక్కడే ఉంటాను, అక్కడే తింటాను, అక్కడే పడుకుంటాను, అక్కడే చేస్తాను. ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు. మా అన్నను కూడా చంపాడు. ఎంత బాధలు పెట్టాడో మా అన్న. నాలాగే మా అన్న తిరిగితే వెళ్ళిన ప్రతిసారల్లా పేక మీద కత్తి పెట్టడం ఇవన్నీ చేసేవాడు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ కూడా ఫోన్లు చేసి ప్రెషర్ చేసి ఆ ప్రెషర్ వల్ల అయినా హెల్త్ ఇష్యూస్ చచ్చిపోయాడు. దట్ ఈస్ అ మ్యాటర్. మరి ఇంటర్నల్ కూడా ఏమో తెలియదు. ఫోన్లు చేసి బెదిరించడం, వెళ్ళిన ప్రతిసారి ఎవడైనా ఊర్లో వాళ్ళు వస్తే ఊర్లో వాళ్ళు మా చేతి పంపించడం, మా పొలాల్లోకి వెళ్తే పొలాల్లోకి కత్తులు పెట్టుకుని రావడం. ఏంటి సార్ ఇది? మనం ఒక ఇండియాలో ఉండి లా ప్రాపర్గా ఫాలో అవ్వాలా? ఏంటి సార్? ఒక అమ్మాయి ఒక తల్లిని మార్చేసిందంటే ఏంటి సార్? అది డాక్యుమెంటరీ ప్రూఫ్తో సహా రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళ అమ్మ కాకుండా మా అమ్మ నన్ను కన్నాదని ఇంకొక అమ్మని ఫోటో పెట్టారు, ఆధార్ ఫోటో. ఐ హ్యావ్ ఆల్ ది ప్రూఫ్స్ సార్. అందరికీ మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఎక్కడికి రమ్మన్నా మీడియా వాళ్ళు దయచేసి నేను వస్తాను, దయచేసి నాకు సహకరించండి. ఇలాంటి మీటింగ్లు ఇంకొక 10-15 అవుతాయి ఖచ్చితంగా. మేము ఎందుకు ముందుకు వచ్చాము అంటే మాకు ఇక్కడ ధైర్యం చేయకపోతే నాకు లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ కనుక నేను వచ్చాను. నాలాంటి బాధ్యతలు 20 మంది ఉన్నారు సార్. విశాఖపట్నం వచ్చి కొంత భూమి సంపాదించుకున్నారండి వడ్డాదిలో. అందులో వీళ్ళ తమ్ముడు, అది మా మామగారు వాళ్ళ తమ్ముడు దాడి సూర్యనాగేశ్వర అనే వ్యక్తి చూసుకోవడానికి ఉండేవాడండి అక్కడ. తను ఏం చేశారంటే మా ఆస్తిని, వీళ్ళ ఆస్తి మీద కన్నుపడి కొంత ఆస్తిని కబ్జా చేయడం జరిగిందండి. మేము అడ్డుకున్న తర్వాత మామూలు మేము చేయలేదు, దాంతో మామూలుగా ముందుకు వెళ్తున్నామండి. దాని తర్వాత కరోనా టైంలోని ఒక ఆస్తి వాళ్ళ ఆవిడ పేరు మీద, దాడి ఉమా పేరు మీద దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మడం జరిగిందండి. దాని మీద మేము కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. కోర్టుకి వెళ్తూ కోర్టు ఉంటుండగా అధికారులు, ఎంఆర్ఓ, పంచాయతీ ఆఫీస్ మొత్తం అందరినీ దగ్గరికి వెళ్ళి అందరికీ మా తాలూకు బాధ, మా తాలూకు వివరణ మొత్తాన్ని చూపించామండి. ఎప్పుడైతే ఇది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఊర్లోకి రానివ్వకుండా, మా ఇంట్లోకి మమ్మల్ని వెళ్ళకుండా మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఏమి చేస్తున్నారు. ఈ మధ్య ఈ దాడి సూర్యనాగేశ్వర అనేది రాజకీయ అందుకని ఉన్నాయండి. ఫస్ట్ టీడీపీలో ఉండేవారు, నెక్స్ట్ వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారండి. ఎప్పుడైతే జనసేన పార్టీలోకి ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత ఈయన
2 దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళ భార్య పేరు మీద, ఒకటి వాళ్ళ కొడుకు పేరు మీద, ఒకటి ఏమొచ్చి ఇంట్లో పనిచేసిన దేవుడమ్మ పేరు మీద 2 దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ల మీద లోన్లు తెచ్చి చేస్తున్నారండి. ఈ నెల ఫస్ట్లో ఇంకొక దొంగ డాక్యుమెంట్ కూడా సృష్టించి దాన్ని కూడా వేరే వాళ్ళకి అమ్మడం జరిగి దాన్ని లోన్ చేస్తారండి. ఎంత చెప్పినా ఎంతవరకు వెళ్ళినా అది జరగట్లేదండి. వాళ్ళు ఆపడానికి ఎన్ని అడ్లు వేసినా అట్లేదు. వీళ్ళకి అంత శక్తి సాయం లేవండి. ఎంతమంది అమ్మితే అంతమందికి మేము కోర్టు కేసు వేస్తూ తిరగలేకపోతాం. మమ్మల్ని రానివ్వట్లేదు. ఈ రాజకీయ అన్నదారుల గురించి చూపించుకొని మా భూమిలో మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారండి. ఈ గత 3-4 సంవత్సరాల నుంచి ఇది బాగా ఎక్కువైపోతుంది. ఇంతకు ముందు అంతా పర్లేదు, కానీ ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది. ఇది ముందు నుంచే వాళ్ళ వైఫ్కి దాడి ఉమా అనే ఆవిడకి దాడి సూర్యనాగేశ్వరి ఈ ఆస్తిపైన కన్నుండడం వల్ల ఇవన్నీ చేస్తున్నారండి. ఈ మధ్యకాలంలో మమ్మల్ని ఎక్కువ మంది బాధ్యతలు వస్తే వీళ్ళందరూ కోర్టు చుట్టూ తిరగలేదు, సో ఇది అలా వదిలేస్తారు అనే ఉద్దేశంతో మమ్మల్ని రాకుండా, మమ్మల్ని ఊర్లోకి రానివ్వకుండా ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు జనపేగా అన్ని సృష్టిస్తున్నారు. నా పేరు బాగల రాజేష్ అండి. నాది అనకాపల్లి. గత ఒక 10 సంవత్సరాలు నాకు ఇతను పరిచయం అయ్యాడు. ఒక 5 సంవత్సరాల దాకా బాగానే ఉన్నారండి. దాడి సూర్య నాగేశ్వరరావు అనే వ్యక్తి 10 సంవత్సరాల కిందట నాకు పరిచయం అయ్యి ఒక 5 సంవత్సరాలు అంతా బాగానే ఉండి అన్ని పరిచయం చేసుకొని నన్ను నమ్మించారండి. దాని తర్వాత వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టించారండి. ఆయన ఏది ₹1 కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా నా చేత పెట్టుబడి పెట్టించి ఆ వ్యాపారంలో లాభం వస్తే తీసుకోవడానికి, లేదంటే సైడ్ అయిపోవడానికి ఇలాగే చేశారు. ఒక 4-5 వ్యాపారాలు నా చేత చేయించారు. ఒక గ్రైనేట్ వ్యాపారం చేయించారు, బెల్లం జాగిరి వ్యాపారం చేయించారు, రియల్ ఎస్టేట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దించారండి. ఆయన ఇంటి పక్కన సైటు నా చేత కొనిపించి మళ్ళీ అది డాక్యుమెంట్ వ్యాపారంలో డబ్బులు సరిపోవని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని పెట్టుబడి చేస్తానని చెప్పేసి పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేయలేదండి. ఇంక లాస్ట్కి మొత్తం అన్ని వ్యాపారాలు చేసి లాస్ అయిపోయామని చెప్పేసి ఖమ్మంలో గ్రైనేట్ వ్యాపారం ఉందని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళారండి. గ్రైనేట్ వ్యాపారం ఉందని నన్ను అక్కడికి తీసుకెళ్ళి వ్యాపారం చేయించి నా దగ్గర డబ్బులు సరిపోవని చెప్పేసి ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ అమ్మించి అక్కడ పెట్టుబడి పెడతామని చెప్పేసి నన్ను నమ్మించి అక్కడ మొత్తం అంతా ఆర్పేశారండి. అదే కాకుండా మళ్ళీ అక్కడ గ్రైనేట్ వ్యాపారం దగ్గర అక్కడ వ్యాపారస్తుల దగ్గర 40-50 లక్షల దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొచ్చి వ్యాపారం పెట్టుబడి చేస్తానని చెప్పి అక్కడ చేయకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడి నుంచి వచ్చేసారు. చాలా రోజుల నుంచి నేను అడిగాను, ఎందుకండి వెళ్ళట్లేదని అంటే అక్కడ వ్యాపారం అవ్వట్లేదండి. అది అక్కడికి వెళ్తే వాళ్ళు తంతారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ డబ్బులు ఇవ్వలేదండి. వీళ్ళు సొంత డబ్బులకి సొంత ఖర్చులకి వీళ్ళు మొత్తం నా దగ్గర డబ్బులంతా తీసేసుకొని వ్యాపారం చేయడం మానేశారండి. నాకున్న వ్యాపారం నేను శుభ్రంగా నేను చేసుకున్నాను, నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇరికించి వాళ్ళు వచ్చేసారండి. పేరు దాడి సత్యవతి, మా ఆయన గారి పేరు దాడి అచ్చిబాబు. ఆయనకి హెల్త్ విషయం బాగాలేక మేము వైజాగ్లో ఉన్నామండి. ఇవన్నీ మా మధ్య అన్ని చేస్తున్నాడు. మా పిల్లలని కూడా బాధ పెట్టి అన్ని పనులు చేసాడు. ఇవన్నీ ఆ గేదెలు సత్యనారాయణ అన్న అతనితోనే అన్ని చేయిస్తున్నాడండి. ఆయన కూడా మొన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆయన వచ్చాడు. ఆయన అన్ని చేస్తున్నాడు. దయచేసి మాకు, నేను ఎంత వయసు 60 సంవత్సరాలు, మా ఆయన గారు 75 సంవత్సరాలు. ఆయన కదలలేదు, ఎక్కడికి రాలేదు. ఆయనకి అన్ని పనులు అన్ని చేసుకొని రావాల్సి వస్తుంది. ఆ దాడి ఉమా ఉందే అది మరీ అదే అన్ని పనులు చేసింది. మొన్న మేము మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయని కట్నం గురించి డబ్బు అదే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని అడగడానికని వెళ్తే మా ఆయన గారిని కొట్టాడు. నీకు ఎవరికి భూములు ఒక్కలున్నా 1 పైసా ఇవ్వలేదు. మొన్న ఏవో చేస్తే వెళ్ళి అడిగితే మా ఆయన గారిని కొట్టాడు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం, పిల్లలు భయపించి, చిన్నపిల్లలప్పుడు మీ పిల్లలు చంపేస్తాను నువ్వేమైనా చేసావంటే, ఒకరోజు తోటలోకి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించాడు. ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తానని బెదిరిస్తే ఇవన్నీ పిల్లలు కదా, చిన్నపిల్లలు భయపడతారని మాకేమీ చెప్పలేదండి. నాకు ఇప్పుడు అతను మానసికంగా మంచం మీద పడి ఉన్నారు, నల్లేరు చేయలేరు. దాని మీద దొంగ డాక్యుమెంట్లు ఎప్పుడైతే కరోనా వచ్చి వాళ్ళ అన్నయ్యకి బాగోలేదని తెలిసిందో మొత్తం అన్ని డాక్యుమెంట్లు మార్చేసి అందరికీ అమ్మేసి అన్ని చేసాడు. ఏమని అడిగితే వెళ్తే ఇక ఈ బాబు నేను మొత్తం అంతే కొట్టాడు మా ఆయన గారిని. దయచేసి మీరు మాకు న్యాయం చేస్తారని చేస్తున్నామండి బాబు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలి మీరే.